యంగ్ బ్లడ్ ఎంతూజాజంతో ఉత్సాహంతో ఈ నిర్మించుకుని ఈ పండగ చేసుకుంటూ ఈ తీస్తున్న ఈ సినిమా శ్రీ చిదంబరం గారు చాలా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా సరే, ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఏదో ఒక రోజు ఇట్లాగే కొత్తగా వచ్చిన వాళ్ళమే. పుడుతూనే ఫస్ట్ సినిమాతోనే ఎవరు సెలబ్రిటీలు కారు. సో నేను కూడా మీలో ఒకరిగా భావిస్తూ, నేను ఇండస్ట్రీకి వచ్చింది పాటలు పాడదామని, ప్లేబ్యాక్ సింగర్గా సెటిల్ అవుదామని. కానీ వచ్చిన కొద్ది రోజుల్లోనే అది ఎంత కష్టమైన విషయం తెలిసింది కాబట్టి నా రూట్ మార్చుకుని సంగీత దర్శకుడిగా నేను ఒక ఉపాధి వెతుక్కున్నాను. అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత, నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు 64 సంవత్సరాలు అండి. ఇప్పుడు ఏంటంటే సంగీత దర్శకత్వం ఉన్న ఉపాధి అయితే, బ్రెడ్ అండ్ బటర్ అయితే, పాటలు పాడడం అనేది హాబీగా పెట్టుకున్నాను. సో వచ్చిన ప్రతి పాట నేను పాడను, ఆ పాట నచ్చాలి. వీరు నన్ను అప్రోచ్ అయినప్పుడు అందులో మెలోడీ నచ్చింది, సాహిత్యం నచ్చింది, అన్నిటికంటే ఆ సినిమా తాలూకు థీమ్ నచ్చింది, ఆ క్యారెక్టరైజేషన్ చెప్పారు. సో అందుకని పాడడానికి ఒప్పుకొని పాడడం జరిగింది. మీకు నచ్చనివి ఏంటని అడుగుతాను. నచ్చని పాటలు, నచ్చని విషయాలు నాకు చెప్పండి అంటాను. ఎందుకంటే నచ్చనివి ఏంటో తెలిసినప్పుడే మీకు నచ్చిన దానికి క్రెడిబిలిటీ ఇస్తాం. ప్రతిదీ మాకు నచ్చిందండి, ప్రతిదీ బాగుందండి అంటే వాళ్ళకి ఒక క్యారెక్టర్ లేనట్టు, వాళ్ళకంటూ ఒక టేస్ట్ లేనట్టు. సో నచ్చనివి మనకి చెప్పేది ధైర్యంగా ఎవరంటే బిజినెస్ అసోసియేట్స్ కాదు, బయట వ్యక్తులు కాదు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే మనకి ముఖం మీద చెప్తారు, ఇది బాగోలేదు, ఇది బాగుంది అని చెప్పి. ఈ పాట రిలీజ్ అయిన 5 days 10 days అయిందా రిలీజ్ అయ్యి? 10 days రిలీజ్ అయిన మర్నాటి నుంచి రోజు మా చెల్లెలు పొద్దున్నే ఇది పెట్టుకుని సుప్రభాత నాకు అరగదీస్తుంటే నేను చెప్పా, నీకు ఒకటి నచ్చినప్పుడు అది క్రియేట్ చేసిన వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం అనేది అది ధర్మం అని చెప్పి. తనది సినిమా ఫీల్డ్ కాదండి, తనకు సంబంధం లేదు, ఎవరితోనూ సంబంధం లేకపోయినా వినయ్కి నేను ఆ కాల్ చేయించి తనతో ఆ విషయం చెప్పించాను. సో అలా చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది క్రియేట్ చేసిన వాళ్ళకి. సో నేను చేసే పని అది ప్రతిసారి అది మా చెల్లెలతో చెప్పించాను. ఇక ఏముందండి, నేను ఈ సినిమాలో చిన్న పాట పాడాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ సాంగ్. రవి అండ్ చందు, ఆల్ ద బెస్ట్ టు యూ. వినయ్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద టీమ్, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మంత్రం అడిగారు కదా, నవ్వేస్తూ బతికేసేయి, అదే సార్. థ్యాంక్ యూ. నేను ఒక రికార్డింగ్ నుంచి వచ్చానండి, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి నేను ప్రత్యేకంగా